రాయ్ నువ్వు ఎవరో అని అడిగితే నేను కమ్మని, నేను రెడ్డని, నేను మాలని, నేను బ్రాహ్మణని చెప్తున్నాడే గాని నేను మనిషిని ఒక్కడనే చెప్తున్నాడా? చెప్పొద్దురా. క్యాస్ట్ ఫీలింగ్ తో కొట్టుకుని తావండి. కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని, రెడ్డి మండలం అని, మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు చేసేయండి. సిగ్గొదిలి, శర వదిలి, నీతొదిలి, జాతి వదిలి, మంచొదిలి, మనసొదిలి నరుక్కోండి, పొడుచుకోండి. కళ్ళు రెండు పొడుచుకున్న జాతి కథ, కాళ్ల కింద నలుగుతున్న జాతి పిత, రాజకీయ చక్రధారి ఈనాడొక గుండా, జాతి గురువు మెడకు పడెను చెప్పుల దండ, జాతి గురువు మెడకు పడెను చెప్పుల దండ. హక్కుమన్న భారతం, భంగపడ్డ జీవితం, ఈ దేశం భవిష్యత్తు కానుందా విషాదం. ఎందుకు ఈ మహాన్ ఎవ్వరికి ప్రజాగోడు, మాటల్లో మహాన్ చేతల్లో జాతికీయుడు, అర్ధ శతాబ్దం దాటిన అంధకార స్వతంత్రాల ఆలకించలేదెవ్వడు సగటు మనిషి గోడు. ఎందుకుగా మహాన్ కథ చూస్తే వల్లకాడు. నీకు తెలుసునా? చెప్పు, నీ నినాదమేమిటో చెప్పు. పక్కవాణ్ణి అడిగి చెప్పు, నీ ప్రయాణం ఎక్కడికో. అటు చూస్తే వినాయకులు, ఇటు చూస్తే కకావికలు, నడుమ నలిగి చస్తున్నది ఈ దేశపు అమాయకులు. ఈ దేశపు అరాచకం ఈ జగతికి మశూచికం, జన్మ హక్కుతో ఎప్పుడు ఆడకండి పరాచికం. కులమంటూ మతమంటూ కుళ్ళి చస్తున్నా, ఉపకులాలు తడమతాలు పుట్టిస్తున్నా. మాలలంత మల్లె పూల మాలలని, మాదిగలే విరబూసిన మోదుగులని, దళితమైన లలితమైన గుండెల్లో హరిని చూసి హరిజనులని అన్నాడు మన జాతి పిత. అందుకనే ముక్కలుగా నరికింది మానవత, నేటి మానవత. సంస్కారం దహన సంస్కారమైన నాడు, మానవతే దానవతై మంటి పట్టనాడు. ఎందుకు ఈ మహా చెదలిండా వల్లకాడు, మాటల్లో మహా చేతల్లో జాతి కీడు. ఏ నేల తల్లి కన్నదో మదర్ తెరెసాను, పునీతగా వెలసింది పుణ్యభూమి గుడిలో. ఏ కొమ్మ తల్లి పూసెను రాణి బీసెంతును, భవ్య చరిత అయినది మన భారతి ఒడిలో. ఏ మట్టిని పుట్టినోళ్ళు ఈ మట్టికి తరలి వచ్చి మణులు మాణిక్యాలై జగతికి వెలుగిస్తుంటే, ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకం, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. రాజకీయ రాబందుల రెక్కల్లో చిక్కుకున్న కుట్టి గబ్బిలాయిలారా, గట్టి తినే పులులారా, మీరంతా భూతాలై ప్రేతాలై అరుస్తుంటే, విశాచాలకే దేశం రాసిస్తుంటే, నా భారత బృందావని వల్లకాడు అవుతుంటే, వేణువుతో పాడె కట్టి వెన్నెల తలకొనిది పెట్టి వేదమాతనిప్పుడు నే వెలిబూడిద చేయలేను. హిరోషిమా నాగసాకి శిథిల శిలాభస్మాన్నే విభూతిగా ధరిస్తా, వినయ తాండవం చేస్తా. బాపూజీ కాళ్లను కన్నీళ్లతో కడుగుదాం, బాబాజీకే పాలను అభిషేకం చేద్దాం.